బడ్జెట్ బట్టి చేసుకుంటుంటాం. అంటే ప్రస్తుతం చూస్తున్నారు కదా ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల కోసమే అన్నట్టుగా పథకాలు పెట్టాడు. రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ అని. ఇప్పుడు రైతుల కోసం రైతు రుణమాఫీ అంటున్నాడు, అది ఒక్కటి కూడా సక్రమంగా రైతు చేయలేకపోతున్నాడు. రుణమాఫీ నాకు కూడా అయిందమ్మా 2 లక్షలు. ఆ, నేను ఆల్రెడీ ఎంప్లాయ్ అయినా కూడా నాకు అయింది. ఉమ్. అందరికీ అంటే నాకు ఇంతకు ముందు మనకి రైతులకు చాలా పథకాలు ఉండేవి కదా. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు కూడా చేయలేదు, 1,00,000 చేయలేదు. ఉమ్, ఈయన 2 సంవత్సరాలనే మామూలు విషయం కాదు 2 లక్షలు అంటే. ఉమ్, అసలు బడ్జెట్ లేదు, అమౌంట్ లేదు, పర్లేదు. పర్లేదు. అంటే ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఫ్రీ ఇస్తుండు కొన్ని అంటే సిస్టమేటిక్ గా. ఫ్రీ స్కీమ్స్ అనేవి అసలు వర్తే అంటారు, అసలు పెట్టడం కరెక్ట్? అసలు అక్కడ లేదు కదా, నడిపిస్తా అంటే ఇప్పుడు ఇచ్చుకుంటా పోతాండి కదా. అంటే నాది పార్టీకి సంబంధం లేదు, మేము ఎంప్లాయీస్ కాబట్టి సంబంధం లేదు, కానీ పర్లేదు. ఫ్రీ బస్ కానీ ఇంకా ఫ్రీ ఫ్రీ కరెంట్. బస్సు అలా రన్నింగ్ ఉంది కదా, కాకపోతే ఎంప్లాయీస్ అందరికి కాకుండా కొందరికి ఇస్తే బాగుండదు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఫ్రీ పెట్టడం వల్ల మనకి తినే ఏదైతే ఉంటాయో అవి పైన గ్రోసరీస్ పైన రేట్లు పెరుగుతున్నాయని అంటున్నారు కదా. అవును కరెక్టే, అది ఇక పేదలకు ఇస్తే బాగుండేది, అందరికి కాకుండా ఇస్తే మంచిదే కదా. ఓకే, 10 ఏళ్ల పరిపాలన చూసినా, దీనిలో సంవత్సరం పరిపాలన చూసారు కదా రేవంత్ రెడ్డి.